100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ప్రతిదీ వాళ్ళు పర్టికులర్గా ఉంటారు కదా. 15 రోజులు ఆఫ్ డిస్కషన్. మీరు అంటే విసిగి రాలేదు మరీ ఇంత ఏమనిపించలేదా? ఇన్ని రోజులు డిస్కషన్ ఓకే అయ్యిందా, వస్తున్నాను, టైం, డేట్, ఫ్లైట్ సరిపోయింది అని అక్కడితో ఆగకుండా కాఫీ తీసుకోండి అవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. ఎందుకుంటావు? ఇప్పుడు మనం చిన్న పెళ్లి చేస్తేనే ఎన్నో చూసుకుంటాం. చాలా ఉన్నాయి, చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. యాక్చువల్లీ అనితా అంబానీ గారు ఎగ్జాక్ట్గా అదే వీణ, కలంకారీ వీణ నాకు ఎవరైతే ఐఏఎస్ హరిత గారు నాకు గిఫ్ట్ చేశారో అది ఆ కీర్తనలో సేమ్ గెటప్ సేమ్ వీణతోటి కావాలి అని తను నాకు ఫస్ట్ చెప్పింది. సో దానికోసం సపరేట్గా ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మాట్లాడేసారు, అంతా అయిపోయింది. మళ్ళీ అది చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. చాలా చేంజెస్ జరిగాయి, చాలా అనుకుని చాలా చేంజెస్ అయ్యి లాస్ట్కి ఇలా హ్యాపెన్ అయింది. ఇప్పుడు కలంకారీ వీణ కాదు మీరు తీసుకెళ్ళింది. నార్మల్గా నేను స్టేజెస్ మీద బ్లాక్ కలర్ వీణ వాయిస్తాను, మధుర వీణ వాయిస్తాను కదా అది. కానీ మహేష్ బాబు గారు కూడా వచ్చారు కదా. మహేష్ బాబు నా షో అయిపోయిన తర్వాత వచ్చారు వీళ్ళందరూ. చూసారా మీరు పెళ్ళిలో? మాకు మేము కూర్చున్న దాంట్లో లైవ్ టీవీస్ ఉన్నాయి. ఎవరెవరు వచ్చారు అంతా లైవ్ టీవీస్ లో నా షో అయ్యేంత ముందు వరకు చూసుకున్నాను. నాది అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను కదా, తర్వాత వీళ్ళందరూ వచ్చారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ. ఇంకా తర్వాత ఏమైందో నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడగా. హాలీవుడ్ నుండి హాలీవుడ్ అని కూడా అనలేము, కిమ్ కార్డాషియన్, క్లోయి కార్డాషియన్ వీళ్ళిద్దరిది అసలు వాళ్ళకి ఇండియన్ అటైర్లు వేసి వాళ్ళు వస్తున్నారంటే మేము షాక్ అయినాం. కానీ ఎలా ఉంటారని నేను వాళ్ళ అటైర్స్ చూడలేదు. యాక్చువల్లీ వాళ్ళు వస్తున్నారని తెలిసింది ముందు రోజు. వాళ్ళ కాస్ట్యూమ్ అంతా కూడా నాకు తెలిసి వీళ్ళే డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే లేదు, నేను అదే చెప్తున్నాను కదా. సో బారాత్కి వచ్చినప్పుడు ఈ రణ్వీర్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన రెడ్ కలర్ డ్రెస్సులు, దానిపైన వెనకాల రాసున్నాయి, నేను అది చూడలేదు. అనంత్ అంబానీ. సో అవన్నీ వీళ్ళే డిజైన్ చేయించుంటారు. సో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా లైక్ డిజైన్ చేసుకునే బారాత్లో మంచిగా పాడారు. అనంత్ రాధిక చూసారా మీరు? ముందు రోజు చూసాను, పెళ్లి రోజు అసలు నో ఛాన్స్, అసలు మీరు నమ్మరు. ఆ సెక్యూరిటీకి ఇప్పుడు మీరు చెప్పాను కదా, నేను వాయిస్తున్న ఆ హాల్లోకి ఫ్యామిలీ మెంబర్స్ అలౌడ్, అంతే. సెలబ్రిటీస్ కూడా ఎంటర్ అవ్వడానికి లేదు, అంత స్ట్రిక్ట్గా ఉంది అది. సో నేను ఎవరిని లైవ్ గా చూడలేదు, అన్ని అక్కడ లోపల లైవ్ టీవీస్ ఉన్నాయి, వాటిల్లోనే చూసాను అంతే. అంబానీ వెడ్డింగ్ పర్ఫార్మెన్స్ అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎవ్వరు అంటే మిస్ అవ్వరు. అందరూ కనిపిస్తారు. నార్మల్గా బయట అనుకునేది ఏంటంటే వీళ్ళందరికీ మనీ ఇస్తారా, జస్ట్ ఇన్విటేషన్ అన్నది. అవన్నీ నాకు తెలియదు. ఓకే ఫైన్ ఫైన్. మీ దాకా వస్తే నాకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. సూపర్. కానీ మీరు వెళ్ళే ముందు ఒక వీడియో చూసాను నేను, 4 days బ్యాక్ చెప్పారు అక్కడేదో స్టేజ్లో రెస్పెక్ట్ ఉండాలి ఆర్టిస్ట్కి. ఇక్కడ ఎందుకో నాకు అనిపించలేదు, మీకు కూడా అనిపిస్తే ఒకవేళ దాన్ని ఏమైనా కరెక్ట్ చేయండి. అది మీరు అడగచ్చు, ఎలాగో మీరు అక్కడ షో చేస్తున్నారని తెలుసు కదా, మీరు అక్కడ ఎలాగో వాళ్ళు ఎవరినో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈ వీడియో ఎందుకు పెట్టచ్చు అని. మనం అనుకుంటాం, అక్కడ చూసినంత మాత్రాన వాళ్ళు మనకు అంత మాట్లాడడానికి టైం ఇవ్వలేదు, ఆబ్వియస్లీ ఇవ్వరు. ఇలా చూసి ఇలా అంటారు అంతవరకు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్లో మనతో సుత్తు కొట్టుకుంటూ కూర్చునే టైం ఉండదు వాళ్ళకి. సో ఇవాళ రేపు నేను ఇప్పుడు నీతో మాట్లాడాలనుకోండి, ఫోన్ చేయక్కర్లే, ట్యాగ్ చేసి పెడితే 2 నిమిషాల్లో ఫోన్ కంటే ఇదే ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత నిజంగానే అది ఆ స్టేజ్ లేదు, అక్కడ ఎవరు వాయించలేదు, మరి మేబీ చూసారా చూడలేదా, అన్ఫార్చునేట్లీ అక్కడ చేయలేదా తెలియదు. అసలు స్టేజ్ సెటప్ లేదు, అసలు బయటే లేవు, ఎక్కడ అసలు బయట పెట్టలేదు, అన్ని లోపలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.